మనం ఫస్ట్ వీడియో చూసినట్టు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం షిరిడి నుండి శని సింగ్నాపూర్కు ఎలా వెళ్ళాలి, ఇక్కడ నుండి మనసుకి ఎంత అవుతుంది, మన అక్కడ ఏమేమి ఉంది, అక్కడ జరిగే మోసాలు అన్నిటి గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఎక్కడైతే స్టే చేస్తామో అక్కడ నుండి షిరిడీలో మేము బస్ చేసిన దాని నుండి బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. రాగానే 1 పర్సన్కి వచ్చేసి 300 400 అని చెప్తాంటారు ఫ్రెండ్స్. వీళ్ళు బస్సులు ఉంటాయి ఇక్కడ, షేరింగ్ బస్ అంటారు వీటిని. ఒక మనిషికి వచ్చేసి మీరు బేరం చేస్తే 200కి అట్లా తీసుకొని వెళ్తారు. లేదు అని అంటే తక్కువ 250, వాళ్ళు చెప్పుడైతే 500 అట్లా చెప్తారు, కానీ మీరు బేరం చేస్తే 200, ఒక్కొక్కళ్ళకు 180 ఇట్లా తీసుకుంటారు. మేమైతే 180 రూపీస్ ఇచ్చేసి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. ఇట్లా షేరింగ్ బస్సెస్ ఉంటాయి. ఇక్కడ నుండి మనకు షిరిడీ నుండి వచ్చేసి శని సింగ్నాపూర్కు 70 కిలోమీటర్స్ ఉంటాయి. అప్ అండ్ డౌన్ కలిపి తీసుకుంటారు ఫ్రెండ్స్. వీళ్ళు మ్యాక్సిమం అయితే ఇట్లుంటుంది. ఇదైతే ఇక్కడికి వచ్చినాక పూజ సామాను, ఈ బస్సు వాళ్ళకును ఈ పూజ సామాను అమ్మే వాళ్ళకు మాత్రం కలెక్షన్ ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళైతే ఎక్కడైతే తీసుకెళ్ళి అక్కడ ఆపుతారో వాళ్ళు తీసుకోవాలని చాలా బలవంతం చేస్తారు ఫ్రెండ్స్. ఇవన్నీ ఐటమ్సే ఇవి. మీరు నాకు తెలిసినంత మట్టుకు మాత్రం ఈ సామాన్లన్నీ ఏం తీసుకోపోకండి ఫ్రెండ్స్. మీరు అక్కడ దేని మీద పోయడానికి మాత్రం ఆయిల్ ఉంటుంది, ఆయిల్ మాత్రం తీసుకెళ్ళండి. ఇదంతా ఉత్తదే, ఇదంతా నాకు తెలిసి వాళ్ళంతా షాపు వాళ్ళకును బస్ అతనికి చాలా కలెక్షన్ ఉంటుంది. వాళ్ళు తీసుకో అంటారు. ఎంతమంది వస్తే అంతమందిని తీసుకో అని మాత్రం బలవంతం పెడతారు. నాకు ఇది ఒక్కటి మాత్రం నచ్చలేదు ఫ్రెండ్స్. ఇది అక్కడ గుడి టెంపుల్ ముందు, ఇక్కడ టెంపుల్ ముందు బస్సులు పెట్టచ్చు, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు సామాను అమ్ముకునే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి బస్సు ఇక్కడ పెడతారు ఫ్రెండ్స్. ఇక్కడ నుండి మనం ఒక 500 మీటర్స్ దాకా నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. చెప్పులు మాత్రం బస్సులో వేయమని అంటారు, కానీ అవసరం లేదు ఫ్రెండ్స్. ఆ గుడి ముందు కూడా మనం పెట్టుకోవచ్చు, ఎందుకంటే మేము వెళ్ళింది ఎండాకాలం. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేసరికి మస్తు కాళ్ళు నొప్పులు పెట్టినాయి ఫ్రెండ్స్, మంటలు మండినాయి. ఈ ఊళ్ళో ఒకటి ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఊళ్ళో ఉన్న ఏ ఇంటికి మాత్రం డోర్లు మాత్రం ఉండే ఫ్రెండ్స్. నేనైతే మొత్తం తిరిగి చూసిన, ఏ ఇంటికి కూడా తలుపులు లేవు. ఇక్కడ దొంగతనం అనేది జరగదు. ఇంకోటి ఏంటి ఫ్రెండ్స్, మీరు గుడి లోపలికి వెళ్ళే ముందు మీ బస్సులో మీరు ఏం చేయాలంటే మీ బెల్టు, మీ లెదర్ బెల్టు, లెదర్ వాచ్ ఏమున్నా కూడా బస్సులోనే పెట్టుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకు అలో ఉండదు. మీరు మాత్రం లోపలికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా 99% ఆయిల్ అయితేనే తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ దేవునికి ముట్టేది మాత్రం ఆయిల్ ఒక్కటే. ఇవన్నీ అవసరం లేదు, వాళ్ళు తీసుకొని బలవంతం చేస్తారు. ఇదే లోపల ఎంట్రన్స్ ఫ్రెండ్స్. శని సింగ్నాపూర్ అంటారు టెంపుల్. మనకు షిరిడీ నుండి వచ్చేసి 70 కిలోమీటర్స్, అప్ అండ్ డౌన్ వచ్చేసి 150 దాకా ఉంటుంది. కానీ చాలా అంటే చాలా మోసాలు ఉన్నాయి ఫ్రెండ్స్. బస్సు వాళ్ళకు ఇక్కడ షాపు వాళ్ళకు అందరికీ లింక్స్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఆపుతాంటారు. ఆపిన కాడల్లో మీరు దేవుకోండి. ఇదే ఫ్రెండ్స్ దేవుడు. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఫ్రెండ్స్, మనం పైకి వెళ్ళి దేవునికి ఈ నూనె పోయాలంటే మాత్రం ఒక్కరికి వచ్చేసి 500 రూపీస్ తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇట్లా 500 రూపీస్ టోకెన్ ఉంటుంది, అక్కడ తీసుకోవాలి కౌంటర్ కాడ. తీసుకున్న వాళ్ళు ఇట్లా పైకి వెళ్ళి మీ సంవత్సరాలతోటి పైన పోయవచ్చు. లేదు అని అనుకుంటే మాత్రం మీ కింద కూడా వేరే ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఏంటంటే మొత్తం ఇట్లా డబ్బాలకు కట్టేసి ఉంటుంది. కానీ అది కూడా ఇప్పుడు పైన అవపడుతుంది చూడండి ఫ్రెండ్స్. దేవుని మీద పడేది ఇదే నూనె. మనం ఇక్కడ పోసినా దేవుని దగ్గరికి వెళ్తుంది, అక్కడ పోసినా దేవుని దగ్గరికే వెళ్తుంది. కనుక పైసలు ఉన్నవాళ్ళు అది తీసుకోవచ్చు, లేని వాళ్ళు ఇక్కడ కూడా పోసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదంతా టెంపుల్ పరిసర ప్రాంతాలు ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి మన ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మేము రిటర్న్లో వచ్చే ముందు అక్కడ ఆపారు, చెరుకు రసం తాగాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ ఇవ్వండి.